ఒకసారి కూడా నేను 2014లో ఎవరో పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ ప్రస్తుతం జరిగిన విషయం ప్రస్తావిస్తాను. ఆయన కష్టపడండి, ఆయన ఏదో పెద్ద స్థాయిలో పని చేశారు. ఆయన ఏదో ఇట్లా పెడుతున్నారు, రాజకీయాల్లోకి చేయబోతున్నారు. ఆయన సొంత డబ్బు అండి పెట్టుతున్న 500 కోట్లు పెట్టబోతానని చెప్పారు నాకు. నేను అనుకున్నా ఆయన సొంత డబ్బు 500 కోట్లు ఎక్కడి నుంచి అంటే అట్లాగే నాకు లేదండి అంటే ఆయన సంపాదించుకున్న డబ్బు అంటే రాజకీయాల్లో అది నిజాయితీ అంటే రాజకీయాల్లో సంపాదించుకున్న డబ్బు నిజాయితీ పెట్టి అది నిజాయితీ అయిపోయింది ఈ రోజున. అది ఒక ప్రమాణం అయిపోయింది. అందుకని కరప్షన్ ఇంకా భారతదేశంలో సమస్య కాదు. అది నిజంగా చాలా దురదృష్టం. అందరం ఒక ఫేక్ ప్రపంచంలో బతుకుతాం. అందరం కరప్షన్ తోటి వచ్చిన వ్యక్తులు ఈ రోజున ఏసీబీని కంట్రోల్ చేస్తారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దురదృష్టం కదా. ఒక మనం ఏమంటుందని కనీసం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు లేదంటే కనీసం కేజ్రీవాల్ మాట్లాడితే మనం అర్థం చేసుకుంటాం. మనకి బాధ్యత నిజాయితీ గల ఆఫీసర్లు రాజకీయాల్లోకి వచ్చారు. కరప్షన్ ఛార్జెస్ మీద వెళ్ళిన వ్యక్తులు ఏసీబీని మేము కంట్రోల్ చేస్తాం. నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటుంటే మేము సస్పెండ్ చేస్తామని అన్నమాట. ఈ రోజున కూడా ముఖ్యమంత్రి ఒక యాప్ చేశారు, ఎక్కడైతే లంచాలు ఉన్నాయో చెప్పండి అంటే నాకు అనిపించింది ఫస్ట్ నేను మీకే అడ్రస్ కొడితే మీరే లంచం తిన్నాను చెప్పాలనిపించింది. హాస్యాస్పదంగా లేదు. ఇసుకలు అడ్డగోలుగా దోచేస్తాం. మీ మీద మీరు చేస్తున్న ఇసుక అక్రమాలకి మేము ఈ కరప్షన్కి మేము ఎవరికి ఏ యాప్కి చెప్పాలో చెప్పండి. అంటే ఇలాంటి కరప్షన్ పాతుకుపోయిన ఈ సమాజంలో స్టిల్ ఓకే వి అండర్స్టూడ్. దాని మెజారిటీ ప్రజలు కూడా ఆమోదించేశారు. బాధ, దురదృష్టకరం. బాధతోటి ఏమీ చేయలేక మనమేమో నిజాయితీగా బతకాలి, అవినీతితోటి దాడులు చేసేవాడి పాలనలో మనం ఉండాలి. అది ఇతరాన్ని కాదు, రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకేమైనా రావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది సగటు ఈ దేశ పౌరుడిగా నాకు ఇబ్బంది. జనసేన మూల ఆవిర్భావానికి కారణం కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్.